హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అనేది చూసేద్దామండి. చూడండి, ఇప్పుడైతే నేను ఆది బ్లౌజ్ కంటే మనము ఒక 1 ఇంచ్ అనేది పెద్దగా అనేది తీసుకోవాలండి. అది ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. చూడండి, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడైతే నేను క్లాత్ స్ట్రైట్గా ఉండడానికి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను, స్ట్రైట్ లైన్. ఆ తర్వాత ఖర్చుల కోసం ఒక పావించ్ అనేది డ్రా చేసుకున్నాను, స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. చూడండి, ఆ తర్వాత మనము ఆది బ్లౌజ్ కంటే ఎంత ఎక్కువ పెంచాలనుకుంటాం అనేది కస్టమర్ మనకు చెప్పింటారు కదా ముందే. అదైతే కింది సైడే డ్రా చేసుకోవాలండి. చూడండి, నేనైతే మార్క్ అనేది ఇచ్చేసుకున్నాను. నాకైతే 1 ఇంచ్ పెంచమని చెప్పారు. అది టేప్ తీసుకొని టేప్ సహాయంతో 1 ఇంచ్ అయితే పెంచుకున్నాను. ఆ తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఎంత ఉందో అంత అనేది చూసుకోవాలండి. హైట్ చూసుకున్న తర్వాత పైన సైడ్ కూడా ఖర్చుల కోసం ఒక పావించ్ అనేది డ్రా చేసుకున్నాను. స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ అనేది తీసుకొని నడుము లూజ్ అనేది చూసుకోవాలి. నడుము లూజ్ ఉక్కు అనేది పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత 4 మడతలు అనేది చేసుకున్న తర్వాత ఎంత వస్తుందో అంత అనేది నడుము లూజ్ ఉంటుందండి. ఆ నడుము లూజ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది నేను బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా అండి, డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు అండి, 2 ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాను. క్లాత్ ఉంటే 2 ఇంచ్ తీసుకోవచ్చు, లేదంటే 1 ఇంచ్ కూడా 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు అండి. ఇదైతే మీ ఇష్టంతో ఉంటుందండి. కస్టమర్ ఎలా చెప్తే అలా అనేది తీసుకోండి. మ్యాక్సిమం 2 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడైతే నెక్ అయితే చూసుకుందామండి. నెక్ కోసం నేను 2 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి నేను 3 ఇంచ్ అనేది తీసుకున్నాను. ఇదైతే మ్యాక్సిమం ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుందండి. పెద్ద సైజు వాళ్ళకి కాకుండా నార్మల్ సైజు వాళ్ళకి మొత్తానికి ఈ కొలతలు అనేది సరిపోతాయి. ఆ తర్వాత చంక డౌన్ అండి. చంక డౌన్ వచ్చేసి నేను 5.5 అయితే తీసుకున్నాను. 5.5 చంక డౌన్ తీసుకొని ఒక డ్రా అనేది చేసుకోవాలి. లైన్ మీరు వీడియో చూస్తుంటే మీకు క్లారిటీగా తెలుస్తుంది. తీసుకున్న తర్వాత అక్కడ నుంచి 1.5కు నేనైతే చంక లోత్ అనేది తీసుకున్న తర్వాత చూడండి, మార్క్ అనేది చేసుకొని స్కేల్ సాయంతో నేను డ్రా అనేది చేసుకున్నాను. ఆ తర్వాత వీళ్ళు ఎక్కువ డీప్ అయితే తొడగరని, అందుకనే నేను బ్లౌజ్ పెంచినా కానీ ఆది బ్లౌజ్ నెక్ ఎంత ఉందో అంత మాత్రమే నేను డ్రా చేస్తున్నాను. దానికోసం నేను ఆది బ్లౌజ్ తీసుకొని పంచ్ అనేది చూసుకోవాలండి. అది సెంటర్కి ఫోల్డ్ చేసుకొని పంచ్ చూసుకుంటే ఆ తర్వాత ఎంత అయితే వస్తుందో అది వచ్చేసి నెక్ అనేది వస్తుందండి. నేను నెక్కు అయితే పైన సైడ్ 2 ఇంచ్, కింది సైడ్ 2.5 తీసుకొని రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత చంక అండి. ఆది బ్లౌజ్ తీసుకొని మనం చంకకైతే 5.5 పెట్టుకున్నాం కదా. ఒకసారి అయితే ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి కొలత అనేది చేసుకోవాలండి. ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి కొలత తీసుకుంటే నాకైతే ఎగ్జాక్ట్గా అయితే వచ్చింది. మీరు కూడా అట్లా కొలత అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వస్తే ఎక్కువ వచ్చింది అనుకోండి, చంక అనేది హైట్ తగ్గించుకోండి. తక్కువ వచ్చింది అనుకోండి, చంక హైట్ అనేది పెంచుకోండి. అప్పుడైతే మీకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లా అనేది కట్ చేసుకున్న తర్వాత షోల్డర్కి మధ్యలో పట్టుకొని కింది వైపు కరెక్ట్గా క్రాస్ అనేది తీస్తే అప్పుడైతే మన కింది వైపు ఎట్లా డాట్స్ వేసుకోవడానికి కరెక్ట్గా అయితే వచ్చేస్తుందండి. అప్పుడు నేను అక్కడైతే ఒక మార్క్ అనేది ఇచ్చేసినాను. కచకలు అనేది పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత దాని మీద ఎలా ఉందో అలా అయితే నేను మార్క్ అయితే చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేస్తానండి. తీసేసిన తర్వాత నేను మార్కింగ్ అనేది చేస్తాను. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చిన్న ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేస్తే మన ఇలాంటి వీడియోలు అనేది నేను ఇంకా పెట్టడానికి ట్రై చేస్తానండి. చూడండి, నేను బ్యాక్ పార్ట్ అయితే తీసేసిన తర్వాత ఇక్కడైతే చంక లోత్ అనేది తీసుకుంటున్నాను. నేను
చంక లోతుకు ఒక 1/2 ఇంచ్ అనేది చంక లోతు అనేది తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కంపల్సరీ చంక లోతు అనేది తీసుకోవాలండి. చూడండి తీసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హైట్ అనేది చూసుకోవాలండి. చెస్ట్ పాయింట్ హైట్ అనేది చూస్తున్నాను. చూడండి హైట్ అనేది చూసుకున్న తర్వాత ఒక మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత కింది నుంచి 3 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. చెస్ట్ సైడ్ వచ్చేసి 3.5. ఇక్కడ డాట్స్ అనేది వస్తాయి కదా అండి, ఇక్కడ సైడు కుట్లు అనేవి వస్తాయి కదా, అక్కడ సైడ్ వచ్చేసి 3 ఇంచులు అయితే నేను తీసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసినాను. క్రాస్ పట్టి అనేది ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ అనేది ఓకే అనుకుంటాను. చెస్ట్ గురించి అయితే నాకేం చెప్పలేదు పెంచమని, అందుకనే నేను చెస్ట్ అనేది ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత అనేది తీసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను నెక్ అనేది ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ ఎంత ఉందనేది చెక్ చేసుకున్నానండి. ఆ నెక్ ఎంత ఉందనేది దాన్ని బట్టి కట్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేస్తున్నాను. చూడండి కట్ చేసుకున్న తర్వాత మీకు డాట్స్ ఎలా వేయాలనేది నేను చూపిస్తానండి. చూడండి ఇప్పుడు మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉందో అట్లా కట్ చేసుకొని నెక్ కూడా కట్ చేసుకున్న తర్వాత మీకు డాట్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉక్కుల పట్టి ఉంటుంది కదా అండి, అక్కడ నుంచి 4 ఇంచులకు అనేది ఒక మార్క్ అనేది చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి 2.5 ఇంచుకి అయితే మార్క్ చేసుకోండి. ఆ 4 ఇంచుల నుంచి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని డాట్స్ అనేది వేసుకోవాలండి. ఇది వచ్చేసి కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా పెద్దవాళ్ళకైతే 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. ఈ సైజుకి అయితే 1 ఇంచ్ అయితే సరిపోతుందండి. చూడండి ఉక్సు పట్టి నుంచి సెంటర్ పాయింట్కు ఒక మార్క్ అనేది చేసుకోండి. దానికి ఎగ్జాక్ట్గా అక్కడ అనేది డాట్ చంక నుంచి అనేది కొలతలు అయితే ఏం ఉండవండి. మెయిన్ డాట్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని ఇట్లా లాగితే ఆ చంక నుంచి అనేది వచ్చేస్తుందండి డాట్ వేయడానికి. అలా వేయండి, మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ చూడండి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని నేను హెమ్మింగ్ కోసం అనేది తీసుకుంటున్నానండి హ్యాండ్స్గా, అందుకనే నేను 1.5 ఇంచ్ అయితే తీసుకున్న తర్వాత హ్యాండ్ తీసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని మార్క్ అనేది చేసుకోవాలండి. ఆది బ్లౌజ్ తీసుకొని హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఖర్చుకు అనేది ఒక మార్క్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి నేను ఎలా పెట్టేశానండి, అలాగైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత పెట్టేసి మార్క్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి ఇట్లానే డ్రా చేసుకోండి. ఎంత ఉంది 3.5 అయితే చంక లోతుకైతే తీసుకున్నానండి. దాని ప్రకారంగా నేనైతే యాజ్ ఇట్ ఈజ్గా డ్రా అనేది చేశాను. చేసుకున్న తర్వాత మీరు కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అండి, అదే అయితే తీసుకొచ్చి ఒకసారి హ్యాండ్ పైన వేసుకొని చూసుకోండి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. అప్పుడైతే మనకు కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా అయితే ఉంటాయండి. చూడండి నేనైతే అలా వేసి చూశాను, కరెక్ట్గా అయితే వచ్చింది. ఆ తర్వాత కింద ఖర్చుల కోసం 2 ఇంచ్ అనేది సైడ్కి తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు అయితే డ్రా చేసుకొని దాని ప్రకారంగా యాజ్ ఇట్ ఈజ్గా అనేది కట్ చేసేయండి. చూడండి ఎంత ఈజీగా అనేది వచ్చేసింది. హ్యాండ్స్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. బిగినర్స్ అయితే చాలా కష్టంగా ఫీల్ అవుతారు, కానీ ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. మెయిన్గా ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక టక్ అనేది ఇచ్చుకోండి. 2 ఇంచ్ ఖర్చుకు ఒక టక్ అనేది ఇచ్చుకోండి. మనకు కుట్టేటప్పుడు అయితే ఈజీగా తెలుస్తుందండి. లోతు కట్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అనేది ఒక టక్ అనేది ఇచ్చుకుంటే మీకు గుర్తుగా అయితే ఉంటుందండి. ఈజీగా ఇలా అయితే కట్ చేసుకోండి. మీకైతే చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే నేను క్రాస్ బెల్ట్లకు అయితే తీసుకుంటున్నానండి. క్రాస్ బెల్ట్లు వచ్చేసి మనం 4 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. 4 ఇంచులు తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అండి, అది తీసుకొచ్చి హైట్ అనేది చెక్ చేసుకోండి. కొంచెం ఎక్కువే వస్తుంది కానీ ఏం కాదండి, కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది ఎక్కువ రావచ్చు వస్తే. ఆ బ్యాక్ పార్ట్ వేసుకున్న తర్వాత కుట్ల సైడ్ వచ్చేసి 3 ఇంచులు, కులపట్టి సైడ్ వచ్చేసి 4 ఇంచులు అయితే తీసుకొని డ్రా అయితే చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత నేనైతే కట్ చేసేసాను. చూడండి ఎంత ఈజీ అయితే అయిపోయింది కదా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ అండి.